వెల్కమ్ బ్యాక్. లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూలపై ఆంక్షలు విధించింది. ఒకరికి ఒక లడ్డు మాత్రమే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు ఉంటేనే భక్తులకు అదనపు లడ్డు ఇస్తారని అధికారులు తెలిపారు. లేకుంటే ఒక భక్తుడికి ఒక లడ్డు మాత్రమే ఇచ్చేలా డెసిషన్ తీసుకోవడంతో లడ్డూల కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూలపై ఆంక్షలు విధించింది. ఒకరికి ఒక లడ్డు మాత్రమే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు ఉంటేనే భక్తులకు అదనపు లడ్డు ఇస్తారని అధికారులు తెలిపారు. లేకుంటే ఒక భక్తుడికి ఒక లడ్డు మాత్రమే ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడంతో లడ్డూల కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, శ్రీవారి దర్శనం కోసం కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలకి వస్తూ ఉంటారు. అయితే స్వామివారి దర్శనం తర్వాత స్వామివారిని క్షణకాల దర్శనం కోసం ఎంత ఆరాధపడుతూ ఉంటారో, గంటల సమయం క్యూలైన్లు వేసి ఉంటారు. అదే స్థాయిలోనే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం పక్కనే ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాల కోసం కూడా భక్తులు పోటీలు పడుతూ ఉంటారు. అయితే ఇప్పటికే కూడా వివిధ కోటాల్లో టీటీడీ భక్తులకి ఈ లడ్డూ ప్రసాదాలను అందిస్తూ వస్తుంది. అయితే అదనపు లడ్డూల కోసం అంటే వచ్చినటువంటి ఒక 4 మందో 5 మందో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటే వాళ్ళకి పరిమిత సంఖ్యలోనే టీటీడీ ఇస్తుంది కాబట్టి అదనపు లడ్డూల కోసం పెద్ద ఎత్తున భక్తులు పోటీ పడుతూ ఉంటారు. అయితే ఈ అదనపు లడ్డూలు ఇచ్చేటటువంటి కేంద్రాల్లో గత కొద్ది రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి లడ్డూ దళారులుగానే మనం చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా విపరీతంగా 50 లడ్డూలు 100 లడ్డూలు ఇట్లా కవర్లకు వేసుకొని వెళ్తున్న తరుణంలో సామాన్య భక్తులకి ఎవరికి కూడా లడ్డూ ప్రసాదాలు అందరి ద్రాక్షగానే తయారవుతున్నాయన్నటువంటి టీటీడీ గుర్తించి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పే విధంగా కూడా ఇక మీద ఎప్పుడైనా సరే లడ్డూ ప్రసాదాలు తిరుమలకు వచ్చిన సమయంలో ఎట్లా వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుని వస్తారు కాబట్టి మరి దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూ ప్రసాదాలు తీసుకునే సమయంలో ఆ ఆధార్ కార్డు కన్నా చూపించగలిగితే వాళ్ళకి కావాల్సిన లడ్డూలు ఇస్తారు. దాని తర్వాత మళ్ళా అదే భక్తుడు మరో 6 నెలలకో 3 నెలలకో ఎన్నో కొద్ది రోజుల తర్వాత వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండదు. అంటే ఇందులో పారదర్శకత తీసుకొచ్చేందుకే టీటీడీ ప్రయత్నం చేసింది. దళారులను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో కూడా నిమగ్నం అవడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసా లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంచేందుకు కూడా టీటీడీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఇది ఎక్కువగా ముడి సరుకులు కొనుగోలు చేసే విషయంలో కూడా ఖర్చుతో కూడుకున్న అంశం కాబట్టి ఈ లడ్డూల్ని బ్లాక్ మార్కెట్లకు వెళ్లకుండా కట్టడి చేసేందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే భక్తులకి అందరికీ కూడా లడ్డూ ప్రసాదాలు అందుతాయి. కానీ ఆధార్ కార్డు స్వామి దర్శనానికి ఏదైతే దర్శనాన్ని అంటే టికెట్లు ఏదైతే కేటాయిస్తారో అప్పుడు ఎట్లా సబ్మిట్ చేస్తారు అదే స్థాయిలోనే ఆధార్ కార్డు కానీ చూపిస్తే ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన లడ్డూలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ రకంగా టీటీడీ కొత్తగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. శశిరేఖ అప్డేట్స్ గోపీనాథ్.